నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. జనవాసులు సమూహనాల నడుమ ఉత్సాహభరితంగా సాగుతున్న ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ప్రకాశం జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో జగన్ సమక్షంలో చేరిన వివిధ పార్టీ నాయకులు. జరగనున్న ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చిన ఎంపీ వైవి. స్థానిక రింగ్ రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సుబ్బారెడ్డి. ఇండోర్ స్టేడియం పేరు మీద గ్రౌండ్లో నిర్మాణాలు చేపట్టే విధానాన్ని విరమించుకోవాలన్న క్రీడాకారుల విజ్ఞప్తి. గాజువాక ఉడా కాలనీ వద్ద గల ఆదర్శ గ్రౌండ్ల వలన అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని వెల్లడించిన ఆటగాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉత్సాహంగా సాగుతున్న రంజాన్ పవిత్ర మాసం వేడుకలు. విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన కూడలిలో గల మసీదు నందు జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అదీప్ రాజ్. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం కొత్త అగ్రహారం వద్ద చేరింది. సీఎం జగన్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం జగన్ కాన్వాయ్ పరుచూరి వారి పాలెంకు చేరుకుంది. జగన్ ను ఆశీర్వదించేందుకు భారీగా జనం బార్లు తీరారు. యాత్ర విరామ సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా జొవ్విగుంట క్రాస్ స్టే పాయింట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్ ఏపీ గౌడ్ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ్ సంఘం నేత ఎం వరప్రసాద్లు సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ ఆర్కే చౌదరి, డీసీసీ కార్యదర్శి సిహెచ్ కిరణ్లు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉన్నారు. అనకాపల్లి రింగ్ రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన బినామీ ధనబలంతో వ్యవస్థను మెసేజ్ చేస్తూ వాలంటీర్పై ఈసీకి ఫిర్యాదు చేయించి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారని అన్నారు. అనకాపల్లి జిల్లా 7 ఎమ్మెల్యేలను, ఎంపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను 100% అమలు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలతో పాటు వైద్యానికి పెద్దపీట వేశారని అన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ బ్యాంకులను మోసం చేసి వేలాది కోట్లు దోచుకునే నాయకుడు అని అన్నారు. త్వరలోనే సీఎం రమేష్ కు అనకాపల్లి జిల్లా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, అనకాపల్లి పరిశీలకులు సరగడం చిన్న అప్పలనాయుడు, వరుదు కళ్యాణి, తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మీ మిత్రులకి, మీ బంధువులకి, కుటుంబ సభ్యులకి
అందరికీ చెప్పి అత్యధిక మెజారిటీలో గాజువాక నియోజకవర్గం గాజువాక శాసనసభ్యులు నారాయణ గారి ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా కృషి చేయాలని మీరు అక్కడ వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కూడా వృద్ధాప్య పింఛన్ ఏ విధంగా ఆపేసి వృద్ధుల ప్రాణాలు పోయే పరిస్థితులు రాష్ట్రంలో వచ్చినాయి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందులో వాళ్ళు ఏంటి వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని కాదు, వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళు కక్షతో చేసిన కార్యక్రమం కాదని వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఈ ప్రభుత్వానికి ఇంత పేరు వస్తుంది, తప్పకుండా వీళ్ళందరూ ప్రతి ఇంటికెళ్ళి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళకి నాణ్యమైన వైద్యం పంపించే కార్యక్రమం చేశారు. అందుకనే వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని తప్పకుండా రద్దు చేసే కార్యక్రమం ఎట్లా చేస్తారు? అదీగాక ఇప్పుడు ఈ పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులుగా ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అందకుండా చేయాలి, ఇబ్బందులు పాలు చేయాలని దురుద్దేశంతో ఇప్పుడు ఏ విధంగా పింఛన్లు వాళ్ళ ఇంటికి ఇచ్చే పద్ధతి గత 5 సంవత్సరాల నుంచి మనం చేస్తుంటే అది వాళ్ళ ఇంటికి ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ రోజు వాళ్ళు మండు టెండలో క్యూలో నిలబడి సచివాలయానికి పోయి పింఛన్ తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చి కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇది ఇంతటితో అనుకోదు. ఇది చంద్రబాబు నాయుడు మార్పు రాజకీయం. ఎందుకంటే ఇప్పుడే అధికారంలో రాకముందే ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేశాడు. రేపు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అందిస్తున్న మన ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులందరూ కూడా, ఎందుకంటే సుమారుగా మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 1,60,00,000 కుటుంబాలు ఉంటే అందులో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1,15,00,000 మందికి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఏదైతే కార్యక్రమాలు చేశాం, ఏదైతే సంక్షేమాన్ని అందించాం, ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధి చేశాం, ఇవన్నీ ప్రజలకు వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇవన్నీ చెప్పి మళ్ళీ ప్రజలు ఓట్లు అడగాలి, మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మన పోటీ చేస్తున్నటువంటి 7 శాసనసభ అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని చేసినా రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటువంటి సమయంలో ప్రజలు పేదవాడు ఒకటే ఆలోచిస్తాడు. అక్కడ పోటీ చేసేటువంటిది అమరా, పోటీ చేసేటువంటి ముత్యాలనాయుడు గారు, పోటీ చేసేటటువంటి బాధ అనేటువంటిది రేపు ఎన్నికలకి పోలింగ్ బూత్ లో వెళ్ళినటువంటి పేదవాడు చూడడు. పేదవాడు పోలింగ్ బూత్ లో వెళ్ళినప్పుడు చూసేటువంటిది జగన్ ఓటేద్దామా, చంద్రబాబు ఓటేద్దామా అనేటువంటిది ఆలోచన చేస్తాడు. చేసినప్పుడు వేరే ఆలోచన ఉండదు, పేదవాడికి వేరే ఆలోచన ఉండదు. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడేటువంటి జగన్కే మన ఓటు, ఆ ఓటు పేదలకు అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి డబ్బుల వాడికి, ఈరోజు మన మీద విమర్శలు చేసేటువంటి వాడికి, ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి పెద్దందానికి ఏ రోజు ప్రభుత్వాలతో పని ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా వారికి ఏ అవసరం ఉన్నా డబ్బులు వాడు ఏ పనున్నా చేయించుకుంటారు. కానీ పేదవాడి ఎంత పెద్ద ఎత్తున తక్కువ సమయంలో నోటీస్ ఇచ్చినా కానీ ఇక్కడికి తరలి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 తర్వాత వేరు, 2019కి ముందు వేరు అన్నట్టుగా రాజకీయ ప్రక్షాళన చేసి, రాజకీయం అంటే ఏ విధంగా ఉండాలి, అధికారం అంటే ఏ విధంగా ఉండాలని అని తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మనందరూ మీ అందరూ కలిసి జనవరి 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మీ అందరి సహకారం చాలా అభినందనీయం. మీ అందరూ ఎంతో కష్టపడి నా వెనుక ఉండి నన్ను మీ అందరూ వెనుకుండి నడిపిస్తున్న మీ అందరూ ఏ విధంగానైతే జనవరి 2వ తారీఖు నుంచి నన్ను నడిపించారో రానున్న 30 రోజులు కూడా మళ్ళీ జగన్మోహన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కాబట్టి మనందరం కలిసి రానున్న 30 రోజులు ఫ్యాన్ స్పీడ్ 5లో పెట్టుకొని ఎండాకాలంలో ఫ్యాన్ స్పీడ్ పెంచాలి కాబట్టి మనందరం కూడా ఈ 30 రోజులు ఎటువంటి భయోందనలు చెందకుండా ఎక్కడో కడప నుంచి తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వాళ్ళు చూస్తాం. మనం 2 రోజుల ముందు ఏ విధమైనటువంటి దౌర్జన్యం చేశారో చూడడంలో అంటే అనకాపల్లిలో ఒక ప్రశాంతమైన వాతావరణం, రాజకీయ వాతావరణం ఉండేదాన్ని ఒక రౌడీజం చేసి బెదిరించేటటువంటి రాజకీయ దాన్ని మనం 2 రోజుల ముందు చూసాం. కాబట్టి మీ అందరూ దాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఆయుధాలు, నవరత్నాలు అనేటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం రానున్న 30 రోజులు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచిని 1కి 2 సార్లు వివరించి మనందరినీ ప్రజలకి మళ్ళీ జూన్ 4వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలియజేసి మీ అందరూ కూడా ఈ 30 రోజులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అనకాపల్లిలో 7 నియోజకవర్గాల్లో ఏ విధంగానైతే 2019లో ఎగరేసామో అదే విధంగా ఈసారి కూడా 7 నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో అనకాపల్లి జిల్లాలో ఉన్న శాసనసభ్యులందరినీ గెలిపిస్తారని, అదే విధంగా పార్లమెంట్ సభ్యులైనటువంటి రైతు బిడ్డ ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి సౌమ్యులు ముత్యాల నాయుడు గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఇంతకు ముందు ఏ విధంగానైతే మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పాసులు నాకులాగా తండ్రి సపోర్ట్ చేయాల, వార్డు మెంబర్లు కూడా చేయాల. తను చేసింది నాకులాగా తండ్రి సపోర్ట్ చేయాల, వార్డు మెంబర్లు కూడా చేయాల. తను చేసింది కడపలో 4 సార్లు వ్యాపారం చేశాడు. ఎంత గొప్ప చరిత్రలో ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా అంచెలంచెలుగా దోపిడీ చేసినటువంటి డబ్బుతో ఒక స్థాయి ఎదిగిన తర్వాత చంద్రబాబు నాయుడు పంచం చేరి చంద్రబాబు నాయుడికి బినామీగా మారి బ్యాంకులు మోసం చేసి దోపిడీ చేసి ఆ డబ్బుతో ఈ రోజు అనకాపల్లికి పోటీ చేసేసరికి ఇక్కడ రావడం జరిగింది. మూడు ముచ్చాలని అయితే ఎక్కడ కనిపిస్తారు? గ్రామాల్లో కనిపిస్తారు, మండల స్థాయిలో కనిపిస్తారు, జిల్లా స్థాయిలో కనిపిస్తారు. ఇంటికి వెళ్తే ఆ వేప చెట్టు కిందే ఎమ్మెల్యే కాకముందు కూడా వేప చెట్టు కిందే చేసుకుని కూర్చుంటారు. ఉప ముఖ్యమంత్రి అయితే కూడా ఆ వేప చెట్టు కిందే కూర్చొని కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. రేపు పార్లమెంట్ మెంబర్గా గెలిచి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు తీసుకొని పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆ వేప చెట్టు కిందే ఆ సామాన్య కార్యకర్తలు ఎప్పుడు కూడా అందుబాటులో విధంగా ఉండే విధంగానే కూర్చుంటారు. గాజువాక ఒడా కాలనీ ఆదర్శ గ్రౌండ్లో ఈరోజు యువ క్రీడాకారులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి అనేక మంది క్రీడాకారులను తయారు చేసిన మైదానాన్ని ఇండోర్ స్టేడియం పేరు మీద వ్యాపార సంస్థగా మార్చడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో అనేక మంది నేవీ, ఎయిర్ ఫోర్స్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగాలకు కోచింగ్ తీసుకునే అనేక మంది ఉద్యోగాలు సంపాదించారని, ఇలాంటి మైదానాన్ని ముక్కలుగా చేసి కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే విధంగా ఈ ఇండోర్ స్టేడియం పేరు మీద నిర్మాణం చేపట్టడం దుర్మార్గమైన చర్య అని వాపోతున్నారు. ఇప్పటికే వికాస్ నగర్లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం పెళ్లిళ్లకు తదితర కార్యక్రమాలకు తప్ప ఎందుకు ఉపయోగకరంగా లేదన్నారు. వేలాది మంది యువకులు ప్రాక్టీస్ చేసుకునే ఇలాంటి గ్రౌండ్ను రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేసి గుంటలు తీయడం ఎంతో దుర్మార్గమైన చర్య అని, ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు జరపడం ఎంతో దురదృష్టకరమని తెలియజేశారు. మేము ఉన్న యూత్ కుర్రోళ్ళందరూ కూడా వ్యతిరేకత అండి. ఎందుకంటే ఇదే గ్రౌండ్ లో మేము లాంగ్ పిచ్లు ఆడుకోవడానికి కానీ, అంటే నేవీకి కానీ, ఆర్మీకి కానీ, రన్నింగ్ ప్రిపేర్ అవడానికి కానీ ఈ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు కూడా ఇదే ప్రపోజల్ ఇండోర్ స్టేడియం కోసం ప్రపోజల్ అయినప్పుడు కూడా మేము ఆర్గ్యుమెంట్ చేసాం. అప్పుడు కూడా వ్యతిరేకించాం. అప్పుడు కూడా దీనికోసం మేము వ్యతిరేకించాం. ఇప్పుడు దాని కాకుండా ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి ప్రపోజల్ లేకుండా, ఎటువంటి బోర్డు పెట్టకుండా కూడా ఇమీడియట్ గా ఎలక్షన్ కోడ్ రన్నింగ్ లో ఉంటున్నప్పుడు కూడా ఇది ఇమీడియట్ గా ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చేసారని కూడా మాకు తెలియట్లేదు. అలాగే ఇక్కడ మా వికాస్ నగర్ లో ఇండోర్ స్టేడియం ఉంది, దాన్ని ఎందుకు కట్టారు?
ఇండోర్ స్టేడియం కోసం, ఇండోర్ గేమ్స్ కోసమే కదా కట్టారు. దాన్ని ఏమొంచి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, అద్దెలకి ఇచ్చుకోవడానిక? అలాంటి దాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది అది మరుగున ఉండిపోయింది. ఇదే ఆదర్శ పబ్లిక్ స్కూల్ కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని వేరే దగ్గర స్కూల్ కట్టేసి ఇస్తామని చెప్పి అన్నారు. 3 floors బిల్డింగ్ కట్టేసి దాన్ని డెవలప్మెంట్ చేయకుండా దాన్ని అక్కడ వదిలేసి ఇక్కడ మళ్ళీ ఇమీడియట్లీ ఇండోర్ స్టేడియం అనేది ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ స్కూల్ని ఎందుకు తీయించలేకపోతున్నారు? అగనంపూడిలో 10 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ కోసం శాంక్షన్ అయింది. ఆ 10 ఎకరాలలో ఏమైంది? ఆ 10 ఎకరాలు తుప్పలు పలుస్తున్నాయి. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇలా ఇవన్నీ డెవలప్ చేయడం మనిషి ఇక్కడ ఎంతో మంది యూత్ పిల్లలు ఆడుకుంటున్న టైంలో ఇలాంటి దాన్ని ఇచ్చేయడం కరెక్ట్ కాదు. అదే ఇప్పుడున్న యూత్ పిల్లలు అయితే చిన్న పిల్లలు అయితే ఫ్రీ ఫైర్కి, పబ్జీలకి అలవాటు పడిపోయారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎండలో ఆడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అలాంటిది ఈ గ్రౌండ్ని ఇండోర్ స్టేడియం చేయడం అనేది మేము యూత్ కురవాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. రమేష్. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహించుకునే ఇఫ్తార్ విందుల కార్యక్రమం అన్ని ప్రాంతాల్లోని మసీదులందు ఉత్సాహవంతంగా జరుగుతోంది. ఈ దిశలో విశాఖ జిల్లా జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి ప్రధాన కూడలిలో గల మసీదు నందు శనివారం రాత్రి పెద్ద ఎత్తున ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఇతర మతాల వారితో కలిసి తమ సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ జరిగిన సభా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిపురాజు హాజరై ప్రసంగిస్తూ మైనార్టీల అభ్యుదయానికి ముఖ్యమంత్రులుగా కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మసీదు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు షేక్ షఫీయుల్లా, బృహన్లు మాట్లాడుతూ తమకు ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకి వివరించి రానున్న ఎన్నికల్లో అదీపు విజయానికి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు షేక్ రహమాన్, షేక్ సాహుల్, షేక్ షఫీ, బాబ్జీ, బాషా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. అది రెండు విషయాలు మాట్లాడాల్సింది కోరుచున్నాం. మరి ఒక్కటైతే నేను చెప్తున్నాను ఖచ్చితంగా, మొన్న 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, మరి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యుడిగా గెలిచిన, ఖచ్చితంగా మీ అందరి తాలూకా ఆశీస్సులు, దీవెనలు నిండుగా ఉన్నాయి కాబట్టి రోజు నేను స్థానంలో ఉన్నాము అనుకోండి. ఏ రోజు ఎందుకంటే అందరూ కూడా తెలుసు, గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ కల్పించి మన గౌరవాన్ని తెచ్చారు. రిజర్వేషన్ వల్ల మనకి కోట్లు లబ్ధి చేకూరుకోవచ్చు, కానీ మనకు ఒక గౌరవం ఈ సమాజంలో ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ కల్పించి మిగతా అన్నిటితో పాటు మనకు కూడా గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని వాళ్ళు కల్పించారు. కూడా తెలుసు, మిగతా విషయాలన్నీ కూడా రాజకీయ పరంగా నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఏదైనప్పటికీ దాని మీ అందరి ఆశీస్సులు, మళ్ళీ రేపు 2024 ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయబోతున్నాను. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కూడా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసినా సరే ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక సామాన్య అదీప్ రాజుగా ఎప్పుడూ కూడా మీ వెంటుంటాను. మీకు ఎటువంటి కష్టం సరే నేను మీకు నిలబడాలని తెలియజేసుకుంటూ, మనుషులు కూడా మరి ఎల్లప్పుడూ నన్ను ఇస్తారని చెప్పి. విశాఖ జిల్లా జీవీఎంసీ 95వ వార్డు పెందుర్తి తాండ్రరాయుడు కళ్యాణ మండపం నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిపురాజ్ అధ్యక్షతన సభా కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, పలువురు పార్టీ ప్రతినిధులు హాజరై ప్రసంగిస్తూ ముత్యాల నాయుడు జీవన శైలిని కొనియాడారు. అనంతరం ముత్యాల నాయుడు మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం ఎన్నడూ అరులు చాచలేదన్నారు. తనకి ప్రాణం ఉన్నంత వరకు తనతో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి సామాన్య మనిషిగా సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగిపోతానని పేర్కొన్నారు. ఇటువంటి పని చేస్తే మీరు ఇచ్చే పోటీ ఉండొచ్చేమో, 30 కోట్ల దగ్గర ఉంటాయి. ఇప్పుడు ధైర్యంగా తిరగలుగుతున్నాను, 30 కోట్లు లేవు. వీధిలో కన్నా ఒక గుళ్ళ బతుకుతున్నాను. ఎక్కడ ఆలోచన లేవు, ఎక్కడ కరప్షన్ లేదు. కానీ
నీకు ఇచ్చే 30 కోట్లు కానీ నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే ఫస్ట్ ప్రజలు విశ్వాసఘాతకుడు అనేటువంటి మాట మాట్లాడతారు. డబ్బు ఇంట్లో ఉంటుంది. నా ఇద్దరు కొడుకులు కూడా ఇది ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు పనిచేస్తుందో అనుకుంటారు. డబ్బులు లేకపోయినా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు కూడా నాకున్న డబ్బుని పంచుకుందాం ఉంటే ఇంట్లో 30 కోట్లు ఉన్నా 10 రూపాయల నోటు కూడా మేము సాగనింపేటప్పుడు 10 రూపాయల నోటు కూడా చదవాలి. పార్వతీలలో ఎన్ని ఎక్కువ నోటు వస్తాయని చూస్తారు. ఇవి మాత్రమే చదువుకుంటూ తీసుకుంటారు. చెడ్డ పేరు ఉంటే నేను అక్కడికి వెళ్ళి కాల్ చేసి పూర్తయిపోయినా ఇది మాత్రం పోదు. నా మనవాళ్ళు కనిపించినా మీ తాత ఇంత నిజమైన పని చేశారు, నమ్మేటువంటి ఏమో ఈ విధంగా మోసం చేశారని చెప్పి అనిపించుకోవాలి. నాకు ఎందుకు బతుకున్నటువంటి ఎట్టి పరిస్థితులు రాని చెప్పారు. తగ్గించారు. ఎస్పీ పిలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని, ఆమెకు ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం పట్నం 5, 6, 7 వార్డులలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 7, 9 వార్డులు, ఈ వార్డులన్నీ కూడా మేము డోర్ టు డోర్ చేసాం. ప్రతి ఇల్లు వచ్చాం, ప్రతి ఆడపడుచుని మరి అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని దించాలి అతను చేసి దుర్మార్గ పనులు కూడా ప్రతి ఇంటికి విశదీకరించి చెప్పడం జరిగింది. అంటే మొత్తం 9 నెలలు 53,600 ఇల్లు తిరిగాను. 1,70,000 మంది ఓటర్స్ కలిసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారో మరి దాన్ని తెలుగుదేశం పార్టీ అంతా కూడా పట్టుదలతో గట్టి కసితో పనిచేస్తూ ఉంది. ఉదయం 7:30 నుంచి మేము ఈరోజు పిఠాపురం టౌన్లో 5, 6, 7, 9 వార్డుల్ని తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ మరి ఆయన్ని గెలిపించవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు మేము ఇదివరకు చేసిన అభివృద్ధి చంద్రబాబు టైంలో ఈ 2 కూడా ఓటర్స్ తెలియజేస్తూ మరి 2 ఓట్లు కూడా రాజుదాస్కి వేయాలని, అదే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఇదే వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంటే ఒక రాత్రి నిద్ర చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన 1,10,00,000 వరకు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించారు డ్రైన్స్ అన్ని తీసి. ఇప్పుడు గీత గారు ఉన్నారంటే ఆవిడ 5 ఏళ్ళు అయింది, కనపడలేదు. డ్రైనేజ్తో బాధపడితే కనపడలేదు, మంచినీళ్ళు లేకపోతే కనపడలేదు, రైతులు ధాన్యం కొనకపోతే కనపడలేదు, రైతులు పొలాలు మునిగిపోతే కనపడలేదు, కరోనా వస్తే కనపడలేదు, సమస్యలు ఇబ్బందులు పిఠాపురం ప్రజలు ఇబ్బందుల్లో పడి ఉంటుంటే కనపడలేదు. ఈవేళ కొత్తపల్లి మండలం అంతా కూడా మంచినీళ్ళు మురికి కోపం. ఆయన పట్టించుకోదు. ఆవిడకి కావాల్సింది ఒక ఓటు వేసాక 5 ఏళ్ళ తర్వాత కనపడుతుంది. అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి గమనిస్తున్నాయి. అంటే 2009, 14 ఏమైంది, ఆవిడ ఓటు వేయించుకుందో ఎక్కువ కనపడలేదు. సరే 9, 14 నేను పనిచేశాను లేదా, అలాగే 14లో నేను గెలిచాను. ఆవిడ 19 వరకు పనిచేయాలి అక్కర్లేదా గీత గారు, కనపడలేదు. వచ్చింది మళ్ళీ ఆవిడ ఓటు వేయించుకుందో వెళ్ళిపోయింది. కరోనాలో లేదు, ప్రజల కష్టాల్లో లేదు, రైతుల కష్టాల్లో లేదు, మరి మురుగు వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ కూలిపోయి జనం అంతా గోలెడుతుంటే లేదు, మంచినీళ్ళు లేకపోతే లేదు, రైతులు ధాన్యం కొనకపోతే లేదు, ధాన్యం డబ్బు ఇవ్వకపోతే లేదు, మునిగిపోతే లేదు, నీళ్లు రాక ఎండిపోతే లేదు. ఆవిడ గీత గారు ఇన్ని సమస్యల్లో ఆవిడ లేకుండా ఇవాళ వచ్చి నేనేమో మీకు ఏదది ఓటేయండి, లేకపోతే నేను గారెలు ఎత్తాను, బూరెలు ఎత్తాను, సెకండ్లు ఇచ్చి మళ్ళీనేమో కొత్త ప్రాపగండా, వరం గారికి సీటు తీసేశారు కదా నాకేయండి, నా సీట్ నీకు పని ఏంటమ్మా, నా సీట్ ఏమీ తీసేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కింద లెక్క, నా సీట్ ఏమి తీసేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మా గౌరవం మాకు ఉంటుంది. ఏదేమైనా రాష్ట్ర అధ్యక్షుడు జనసేన అనకాపల్లి వెలమ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం స్థానిక గాంధీనగర్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంటు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ విచ్చేశారు. సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో 12 సంవత్సరాల నుండి ఒక
రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాను. రాష్ట్రంలోని ఎన్నో అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేశానని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా తనను ఒకసారి గెలిపిస్తే జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఘంటాపథంగా తెలిపారు. కేంద్రంలో ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి అనకాపల్లి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వెలమ కుటుంబ సభ్యులు, వెలమ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రపతి చేశారు. ఆ వివి గిరి గారు పోటీ చేస్తే ఈయన ఏం చేశారంటే పివిజి రాజు గారు, వివి గిరి మహావిద్యావంతుడు, చాలా తెలివైన వాడు. సో ఈయన మీద పోటీకి ఎవరిని పెట్టారంటే ఎవరు పివిజి రాజు. ఆ వివి గిరిని ఓడించడానికి ఒక కొండ దొరను పెట్టాడు. ఏమీ చదువుకొని కొండ దొరను పెట్టాడు. కొండ దొర గెలిచేశాడు. ఎందుకంటే పివిజి రాజు ఏం చెప్పి మనం అక్క ఓట్లేసాం. ఆ కొండ దొర గెలిచిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సెషన్స్కి వెళ్ళే ముందు స్నానం చేయాలి కదా, బాత్రూమ్కి వెళ్ళాడు. ఆ బాత్రూమ్ డోర్ లోపలికి వెళ్ళాడు, వేసుకున్నాడు, తీయలేకపోయాడు. ఆ డోర్ సిస్టమ్ వేరే ఉంటుంది కదా. అంటే ఎందుకు చెప్తానంటే ఆ 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, ఏమీ చేయలేదు. ఇక మీదట ఒక్కరికన్నా మనం ముందు ఉంటామని చెప్పేసి ఏ విషయంలో కూడా మనం ఎవరికి తీసిపోము, ఎవరి దగ్గర కూడా మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. మన మార్క్ అంటే ఏందో చూపిస్తాను. ఒక్కసారి మీరు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మీ గుండెల్లో పెట్టుకోండి. నేను ఏ విధంగా మీకు సేవ చేస్తాను, ఎర్రమనాయుడు ప్రతినిధిగా మీతో ఉంటాను. వెంకటరావు ఏ విధంగా పౌరుషంగా ఉన్నాడో, ఎవరికి భయపడకుండా రాజకీయం చేశాడో ఆ రాజకీయం చేస్తానని చెప్పేసి ఈరోజు చెప్తున్నా. ఈరోజు ఇక్కడ కొంతమందే ఉండొచ్చు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రజలకు సంక్షేమ పాలన జరగాలన్నా తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కాకినాడ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ తెలియజేశారు. పిఠాపురం మండలం పి తిమ్మాపురం గ్రామంలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వర్ధినీటి సుజాత, పైలా నాయుడు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, జవాది నాయుడు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, నడిగట్ల చింతలరావు, కర్రీ దుర్గాప్రసాద్, ముమ్మిడి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ నేను కూడా ఉన్నాను. నువ్వు నా బిడ్డతో సమానం, నేను చేయిస్తాను. నువ్వు అస్సలు డేరా పడద్దు, మంచిగా చేద్ది. ఏది చర్చికి ఏం చేయాలో చేద్దాం. చర్చి సైట్ అంటే మీకు మాట్లాడతాను నేను, ప్రైవేట్ సైట్ కదా, గబుక్కుని ఏదన్నా ఇబ్బంది అయితే. నమస్కారం తల్లి, అందరికీ నమస్కారం. బాబు నమస్తే. జగన్ గారు అందరినీ నేను కోరేది ఒకసారికి ఆరోగ్యం బాగుండాలని, ఇంకా ముందుకెళ్ళాలని, మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ మీరు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అది జరగాలంటే 2 ఓట్లు వేయాలి. ఫ్యాన్ ఎంపీ గారు చలమశెట్టి సునీల్ గారు, మరి ఎమ్మెల్యేగా మీ అక్క చెల్లెమ్మ మీతో పాటు ఉండేది వంగా గీత. మా ఇద్దరికి వేస్తే జగన్ గారు వచ్చేస్తారు. కాబట్టి మళ్ళీ మనం అన్ని కార్యక్రమాలు చేయించుకుందాం. అందరూ మీ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయమని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థన. గాజువాక నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మక్కువ ఎక్కువ అని ఇందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాజువాకలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు 1800 కోట్ల రూపాయలు వెచ్చించారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం గాజువాకలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమరనాథులకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని, ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. గాజువాక నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ను వదులుకునే ప్రసక్తే లేదని విశాఖ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, దామ సుబ్బారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెరుగ్గా చేయించే కార్యక్రమం చేస్తాము.
ఎందుకంటే ఆయన ఎట్లా మళ్ళా మంత్రిగా ఉంటాడు జగన్ గారికి మంత్రులకు ప్రత్యేక దృష్టి పెట్టి చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ మొత్తం ఇంకా మనకి కేవలం 33 రోజులే ఉంది. ఈ 33 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికుల్లాగా పనిచేసి వాలంటీర్ల సహాయంతో వాలంటీర్లని స్వేచ్ఛగా వాడుకుంటారు. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కేసులు బుక్ చేస్తారంటే రిజైన్ చేసేవారండి, తప్పకుండా మళ్ళా వచ్చేసి చేసే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే కొంతమంది భయపడుతున్నారు, ఫోటోలు తీస్తారు, కంప్లైంట్ చేస్తారు. స్వేచ్ఛగా పనిచేయము. వాళ్ళు ఆంధ్ర ఎంప్లాయీసే, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయచ్చు. పనిచేసే కార్యక్రమం చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా కీలకం. 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించేది, వృద్ధాప్యులకి, వికలాంగులకి పెన్షన్ అందించేది చేసిన చరిత్ర వాళ్ళు. అట్లాంటి దూరం పెట్టే కార్యక్రమం చేయొద్దు. వాళ్ళని వాడుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని తోడు పెట్టుకొని మీరెళ్ళి, మన కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఇంటికి ఆ కుటుంబానికి లబ్ధి కార్యక్రమాలు చెప్పి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వారు ఏం చేస్తారంటే నా ప్రాంతానికి వచ్చినప్పుడు వారినే కలవండి, లేకపోతే వీళ్ళని కలవండి, లేకపోతే వాళ్ళతోనే మాట్లాడండి, పలానా పోటీ చేసినోడు తెలుస్తుంది బాగా. రేపు నా ప్లేస్లో మీరుంటే పలానా ఓడి దగ్గరికి వెళ్ళొద్దానంటే మీరు మానేస్తారా? ఎందుకంటే అందరూ ఓట్లు కావాలి, మనకి అవకాశం ఉంటే మనం చెప్పేటువంటి మాటలు బట్టి కన్విన్స్ అయితే మనం ఓటేస్తాం. కన్విన్స్ అవ్వకపోతే వారి పని వారు చేసుకుంటారు. కానీ అడగాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు మీరు ఆ బాధ్యత తీసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని, మీకు శత్రువైనా మిత్రువైనా ఎవరైనా సరే అందరినీ కలుపుకొని రేపు ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మీ స్థాయిలో ఏ రకంగా గుర్తింపు ఇవ్వాలన్నటువంటిది వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వానికి పెద్దలు సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వేదిక మీద గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఈరోజు ఇన్ని ఏళ్లగా, ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబాల నుంచి ఉన్నాం. ఎవరి స్ట్రెంగ్త్ ఏంటో, ఎవరు నాయకత్వం వహించగలరో, ఎవరు 4 ఓట్లు తీసుకురాగలరో, ఎవరు ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అత్యధికంగా ఏదైతే ఈవేళ బలహీన వర్గాల అట్టడుగులున్న బలహీన వర్గాల వారికి ఈవేళ అత్యంత మన వారికి ప్రాధాన్యత ఇచ్చి భారతదేశంలోనే ఈరోజు తన దేశంలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ ఆఫ్ ది సొసైటీ అని చెప్పి అందులో ఈరోజు 31 మంది 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో, మే 11 జరగబోయే ఎన్నికల్లో ఈవేళ శాసనసభ్యులుగా ఈవేళ కాపుల దగ్గర నుంచి 31 మందిని అభ్యర్థులు ఇచ్చారు. అలాగే 5 ఎంపీలు ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్టీ నేత ఎల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఆదివారం తోట కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొండుపల్లి, వీరపల్లి, ఒంటిమిట్ట, సిద్ధవటం, రాజంపేట, నందలూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. వారు ఎల్లటూరి శ్రీనివాసరాజు తెలుగుదేశం వెంట నడవాలని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎల్లటూరి శ్రీనివాసరాజు అందరి అభిప్రాయ ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం భరోసా మేరకు టీడీపీకి పని చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన, టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. జనసేన టికెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా సంస్కారవంతంగా సహకరించిన విద్యావంతుడు ఎల్లటూరి శ్రీనివాసరాజు సుగవాసి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం సానుభూతి పరులు, అట్లాగే బీజేపీ నాయకులు, నా మిత్రులు, బంధువులు అందరూ హాజరవడం జరిగింది. ఈరోజు జనసేన నాయకులందరినీ, జన సైనికులందరినీ కూడా ఈరోజు వాళ్ళు పిలిచి, మనం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాల ప్రకారం మనం ఉమ్మడి అభ్యర్థికి మనం మద్దతు ఇద్దాం. ఆయన రాష్ట్రంలోనే
ఈ 3 పార్టీల కలయికకి ఎంతో శ్రమించాడు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనే ఉద్దేశంతో ఆయన 3 పార్టీల కలయికను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడిచడానికి రాజంపేట నుంచి టికెట్ ఆశించిన జనసేన ఆశించాము. అయినా కూడా పర్వాలేదు, పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో ఎవరికి వచ్చినా కూడా చేద్దామని ముందు నుంచి అనుకున్నాము. అదే పద్ధతిలోనే పొత్తులో భాగంగా టీడీపీ మన బాలసుబ్రహ్మణ్యం గారికి రావడం, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ గారికి రావడం ఎంపీకి జరిగింది. మేము జనసేన పార్టీ నుండి జన సైనికులు అందరూ కూడా నాకు ఇంతవరకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము పొత్తుదనం ప్రకారము పొత్తులో ఉన్న కూటమిలో ఉన్న అభ్యర్థులకి గెలుపునకు మా శాయశక్తుల మనస్ఫూర్తిగా ఈరోజు మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ మద్దతుతో ప్రకటిస్తూ జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించిన శ్రీ ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు ఎంతో విశాల హృదయంతో ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో వస్తే ఎంతటి మంచి పరిణామాలు సంభవిస్తాయో ఒక ఉదాహరణగా నిలిచినారు. టికెట్ల కోసం కొట్లాడుకొని టికెట్లు రాలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే ధోరణి పెరిగిపోతున్న ఈ రోజుల్లో తనకు పార్టీ ఆదేశించిన ఆదేశాల ప్రకారం ఈరోజు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పిలిచి ఉమ్మడి అభ్యర్థిగా భావించి ఆయన ఏర్పాటు చేసిన ఈ సమావేశం రాజంపేట చరిత్రలో మంచితనానికి నిర్వచనంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకు నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చెప్పింది ఒకటే, నేను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను ప్రెస్ మీట్లో. వాళ్ళు ఏం చెప్పినారంటే జనసేన ఆవిర్భావం నుంచి మేము ఎంతగానో పనిచేసినాం. ఈరోజు మాకు ఈ ఈ కూటమి అభ్యర్థిగా మీరు అందరినీ సరిసమానంగా ఆదరించాలి. జనసేన ఎల్లటూరు శ్రీనివాసరాజు గారి తరఫున పనిచేసిన ఎవరు వచ్చినా కూడా నేను నా సొంత మనిషిగా భావించి నేను వాళ్లకు అనుకూలంగా పనిచేస్తానని, అదేవిధంగా జనసేన శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఎవరైతే జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారో వారందరూ ఇది తమ సొంత పనిగా భావించి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపాను గద్దెదించి తెలుగుదేశం కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా నేను అందరినీ మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మలసాల భారత్ గెలుపు కోసం చెల్లెలు, మెజారిటీ కోసం మరదలు చేస్తున్న ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కసింకోట మండలం జమాదులపాలెం గ్రామంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ సోదరి మాధురి, మరదలు సిరి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ను ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాధురి కరక సోమనాయుడు మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. ఓటు అడిగేందుకు వెళితే ప్రతి ఓటరు చూపుతున్న ఆదరణే తమ విజయానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కరక శేషు, ఎంపీటీసీ గుండ్రపు లక్ష్మి, సానుబోయిన శ్రీను, గుండ్రపు రాజు, అప్పలనాయుడు, ఒమ్మి లోవరాజు, కరక పోలినాయుడు, అప్పారావు, నరసింగారావు, సత్యబాబు, నీటిపల్లి దివాకర్, శివ, బుల్లెట్ రాజు, జమాదులపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇంచుమించుగా 3-4 వారాలు బట్టి అనేక గ్రామాలు ప్రచారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేక గ్రామాలు వెళ్ళినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము వెళ్ళకముందే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ అటువంటి జరిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. దానికి ఇటు భరత్ కుమార్ గారు ప్రచారం చేస్తూ ఉంటే భరత్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్యేగా అవుతున్నారు అని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లోని భరత్ కుమార్ ఎమ్మెల్యే కావడం ఖాయంగా ప్రజలందరూ చెప్తున్నప్పటికీ కూడా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఒక పక్క కార్యకర్తలకి, ఇంకొక పక్క కేటర్కి, ఇంకొక పక్క ప్రజలకి వివరిస్తూ
మరి ఈరోజు ప్రచారంలో భాగంగా జమాతలపాలెం ఇచ్చేసి ఉన్నారు. సోదరిమైనటువంటి మరి మాధురి కానీ చెల్లి సిరి కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూడా మంచి ఆదరణ జమాతలపాలెం లభించడం చూస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే కానీ భవిష్యత్తులోని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావడం ఖాయం. అందులో భాగంగా మరి భరత్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా, మరి ఈరోజు చిన్న స్థాయి నుండి ఒక వార్డు మెంబర్ నుంచి ఈరోజు డిప్యూటీ సీఎంగా అయినటువంటి బూడి ముత్యాలరావు గారిని ఈరోజు స్థానికంగా పార్లమెంటు సభ్యుడు అభ్యర్థిగా నిర్మించడం చాలా అభినందనదాయకం. ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మా చత్తా చాటాలి, జగనని మరొకసారి సీఎం చేయాలని ఉత్సాహంతో ఉల్లాసంతో ఉన్నారు. అదేవిధంగా భర్తన్న ఎప్పుడు అవుతాడని యువకుడు విద్యావంతుడు, ఆ యువకుడిని విద్యావంతుడిని అనకాపల్లి శాసనసభకి పంపించాలి. అనకాపల్లి నుంచి ఎంతో ఆనందంగా యువకులందరూ ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా జమాతలపాలెంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పార్టీకి పనిచేయడం మాలాంటి వారికి కూడా చాలా ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీ గురించి ప్రాణాలు ఇవ్వడానికి అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు ఉన్నారు. ఇటువంటి పార్టీకి మేమందరం కార్యకర్తలు ఉండడం చాలా ఆనందం, అదృష్టంగా భావిస్తూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మన లోకల్గా పోటీ చేస్తున్న భర్తనికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలక్షన్ అయ్యే రోజు నుండి ఆ రోజు 5 గంటల వరకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా భరతన్నని ఈ అనకాపల్లి శాసనసభ నుండి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆదివాసీ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. చింతూరు డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన అనంత సత్య ఉదయ్ భాస్కర్ అలియాస్ ఎమ్మెల్సీ అనంతబాబుని తిరస్కరించారు. మా వద్దకు రావద్దు అనంతబాబు, గో బ్యాక్ అనంతబాబు అంటూ పెద్ద ఎత్తున ఆదివాసులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుందని అక్కడ గిరిజనులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు అనంతబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వద్ద డ్రైవర్గా పనిచేసిన దళితుడు సుబ్రహ్మణ్యంను అతి కిరాతకంగా చంపి శవాన్ని వారి తల్లిదండ్రులకు డోర్ డెలివరీ చేసిన అనంతబాబు జైలుకి వెళ్లి కండిషన్ బెయిల్పై వచ్చి ఎలా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ నేతలు వాపోతున్నారు. గిరిజనులు ప్రశ్నిస్తున్నారని, వారిపై దాడులకు దిగడం హేయమైన చర్య అని వెంటనే అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. మన ప్రతిపాడు నియోజకవర్గంలో ధర్మవరం అనే గ్రామంలో ఉన్నటువంటి దళిత వాళ్ళకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఇదే అనంతబాబు అంటే పూలమాల వేసి బయటకు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి దళిత సమాజం మొత్తం, దళిత యువకులు మొత్తం కూడా వెంబడించి, దళిత బాబు నువ్వు అనంతబాబు వెళ్ళిపోవాలి, నువ్వు మా దళితుని చంపేశావు, నువ్వు అసలు నీకు మా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే హక్కు ఇది లేదని చెప్పేసి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తం కూడా అంటే పాలాభిషేకంతో కలిగిన పరిస్థితి. మరి నిన్న రాత్రి రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోనవరం మండలం కూటూరు గ్రామంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వెళ్తే ఇద్దరు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి గిరిజన యువకులు మొత్తం కూడా ఎమ్మెల్సీ గో బ్యాక్ అని చెప్పేసి ఒక తీవ్ర నినాదాలు చేస్తుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా పోలీసు అందరూ కూడా వాళ్ళని కొట్టి ఒక 2-3 అంటే దాదాపు సోడే వినోదును అండ్ మీడియం రాజు అనే 2 యువకులు కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి. మరి నేను మొన్న అంతకుముందు అదే కోనవరం మండలం కాచవరం గ్రామంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఎటపాక మండలంలో గుండాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితులు. అంటే అనంత ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ఎక్కడికి వచ్చినా కూడా అతను ఈ రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి 2017లో ఇచ్చినటువంటి హామీ పోలవరం ప్యాకేజ్ ఇప్పిస్తాను, అలాగే 2007 1,10,000 ఇచ్చిన భూమికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాను, వ్యక్తిగత ప్యాకేజ్ 10 లక్షల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పటికి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. అయినా ఏమీ చేయలేదు. ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏమీ చేయకుండా ఇంటింటికి ఎక్కడికి రాలేక వీళ్ళు మొహం చూపించలేక తిరుగుతున్న పరిస్థితి. అలాగే జీవో నెంబర్ 3 మన గిరిజనులకు సంబంధించిన యువకులకు సంబంధించి జీవో నెంబర్ 3 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి జీవో. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో జీవో నెంబర్ 3 జీవో నెంబర్ 3 ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి గిరిజన యువకులు మొత్తం కూడా వేరే వాళ్ళతో పోటీ పడలేరు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో యొక్క సారాంశం. ఆ జీవోను రద్దు చేస్తే కనీసం సుప్రీంకోర్టులో వేకెంట్ పిటిషన్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, స్థానిక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయినటువంటి నాగులపల్లి ధనలక్ష్మి కానీ, అనంత ఉదయ భాస్కర్ కానీ కనీసం సుప్రీంకోర్టుకి వెళ్ళి వేకెంట్ పిటిషన్ వేసే పరిస్థితి కూడా లేదు. కానీ అనంత ఉదయ భాస్కర్కి సంబంధించి మాత్రం ఒక దళిత యువకుని చంపితే అతనికి
బెయిల్ రాకపోతే, హైకోర్టులో బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని అతను బయటపడడానికి మాత్రం అతను బెయిల్ తెచ్చుకున్నాడు. మరి నీకు ఓట్లేసి గెలిపించినటువంటి అమాయక గిరిజనులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా అనంతబాబు ఎందుకు స్పందించట్లేదు? అలాగే మూడోది ఏంటంటే, అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో 9వ రోజు దిబ్బ వీధి ఆదిబేతాళ స్వామి గుడి వీధిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి నివేదిత, కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు గడప గడపకు వెడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ను, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మలసాల నివేదిత, పీలా సౌజన్య రాంబాబు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటు వేయాలని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో విద్యకు, వైద్యకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీలా శ్యామ్, ఆళ్ల నాగేశ్వరరావు, విలూరి ప్రసాద్, దాడి నారాయణరావు, సూరిశెట్టి భాను, దాడి గోపి, సిహెచ్ ధనుంజయ్, కొణతాల గాంధీ, పెతకంశెట్టి గోపి, బాబిశెట్టి వరకుమార్, కాన్రేగుల రాము, త్రినాథ్, దాడి జగ్గారావు, కాన్రేగుల సాంబా, శ్రీను, 81వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. మన 81వ వార్డు పరిధిలో డోర్ టు డోర్ ప్రచారం ఎంపీగా బూడి ముత్యాల నాయుడు గారు, ఎమ్మెల్యేగా మలసాల భరత్ గారికి మద్దతు ఇస్తూ ప్రజలందరినీ కూడా కూడగొడుతూ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని తాలూకా విశిష్టతని, దాని తాలూకా ఇంపార్టెన్స్ని అందరికీ కూడా తెలియపరుస్తూ మేము ఇవాళ 9వ రోజు ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తున్నాం దెబ్బవీధి ఏరియాలోనే. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మహిళల్లోని, చిన్న చిన్న కుటుంబాల్లోని ఈ పెన్షన్దారులు, ఈ చేయూత, ఈ కాపు నేస్తం, ఓబీసీ నేస్తం ఇటువంటి పథకాలు పొందిన వాళ్ళు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత జనరల్గా మహిళలకి ఏంటంటే ఓ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఇలా సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ అప్లై చేయడం అనేది ఈవేళ వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉంది గత 3.5-4 సంవత్సరాల నుంచి కూడా. సో ఈ వ్యవస్థని మేము వెళ్ళేసరికి వాళ్ళు చాలా ఆహ్వానిస్తూ కూడా ఈ వ్యవస్థను మేము కంపల్సరీగా మేము బ్రతికించుకుంటామండి. 1 నెల వాలంటీర్ వ్యవస్థ లేకపోతేనే ఇంతమంది పెన్షనర్స్ ఎంత ఇబ్బంది పడ్డారు, కంపల్సరీగా మేము మాత్రం సచివాలయ వాలంటీర్ వ్యవస్థను బతికించుకుంటామని చెప్పని మేము ఏ గడప తట్టిన ప్రతి ఒక్కరు కూడా అదే సమాధానం చెప్తున్నారు. ప్రత్యేకంగా మన 81వ వార్డులో 100% మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఒక టీం వర్క్గా అనకాపల్లి మొత్తానికి ఆదర్శంగా మేము అందరం కూడా ప్రతి డోరు కూడా మేము తడుతున్నాం. మా కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడికి వెళ్ళి మాతో పాటు ముత్యాల నాయుడు గారు వచ్చారు, భర్త గారు కూడా వస్తున్నారు, నిత్యం కూడా మన భర్త గారి భార్య నివేదిత కూడా మాతో పాటు ఉంటున్నారు. మా టీం మెంబర్స్ అందరం కూడా ఇదే స్పిరిట్ తోటి మేము ముందుకెళ్ళి అనకాపల్లిలోని 5 వార్డుల్లో కూడా 81వ వార్డులోని అత్యధిక మెజార్టీని మన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తీసుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన సేవకి, ప్రజలందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవకి ప్రజలందరి చేత కూడా మనం మద్దతు కూడగట్టించి కంపల్సరీ మన బంపర్ మెజార్టీ తీసుకురావడం జరుగుతుంది. ఇదే టీమ్ స్పిరిట్ తోటి మా 81వ వార్డు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఉంటామని, రాబోయే రోజుల్లో కూడా మరింత ముందుగా మేము అందరికీ కూడా మద్దతు తెలిపి మేము ముందుకు వెళ్తామని చేసి తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం 61వ వార్డు కార్పొరేటర్ కొణతాల సుధాతో కలిసి ప్రచారం ప్రారంభించి గడప గడపకి తన ప్రచారాన్ని కొనసాగించారు. మల్కాపురం, రెడ్డి వీధి, హరిజన కాలనీ తదితర ప్రాంతాల్లో ఆయన తిరిగి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ అబ్జర్వర్ ఉమారాణి, నూకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడారి ఆనంద్ గారు ప్రచారం చాలా విస్తృతంగా, చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన గత 16 నెలలు ఎప్పటి నుంచి అయితే బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ ఒక వరాలు కురిపించినట్టు అయింది. ఎందుకంటే ఈ రాజకీయ వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ వెస్ట్లోని ఆ లోటు కనిపించింది. ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలందరి దగ్గర మన్నన తీసుకొని ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 2 సార్లు ఎమ్మెల్యేకి ఇక్కడ గెలిచినా సరే ఏ పనులు వెస్ట్ ప్రజలకి ఒక్క పని కూడా చేయకుండా వాళ్ళు ఇంట్లోనే దాగొని ఉన్న శూన్యత ఈరోజు ఆడారి ఆనంద్ గారి వల్ల పూర్తిగా
ఫుల్ఫిల్ అయింది. తర్వాత ఆడారి ఆనంద్ గారు ఆయన చేసే సంక్షేమ అంటే జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు కాకుండా సొంతంగా ఆయన పెన్షన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ ప్రజల్లోకి ఈ 16 నెలల్లోని 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నట్టు అంతా ప్రజల గుండెల్లోని చేరువైపోయారు. ఈ 16 నెలల్లోనే ఆయనకి ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలుపు కోసం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఆయన కోటేద్దామని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు, అది 61వ వార్డు ప్రజలు పూర్తిగా డిసైడ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే గత 2 సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎప్పుడు ఓడిద్దామా, ఆయన ఓడించే కరెక్ట్ అయిన ఆయనకి సమూజ నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆనంద్ గారు కనిపించారు. ఆనంద్ గారు చేసిన సేవలను ప్రజలు గుర్తించి వాళ్ళు ఎప్పుడు ఆయన్ని ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఒక హరిదాస్ టైపు, ఎప్పుడైనా పండగకి హరిదాస్ ఎలాగొస్తాడో అలాగా ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో వాళ్ళ ఇంటింటికి అలా వస్తుంది. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు ప్రజలకి ఆల్రెడీ ఆయన ఎంతో చేరువయ్యారు. గడప గడపకి వెళ్తుంటే ఇదివరకు మీరు వచ్చారు, మీరు మాకు ఈ పనులు చేశారు, మీకు కాక ఇంకెవరికి ఓటు వేస్తాం అనేటువంటి పరిస్థితి ఈరోజు అన్ని వార్డుల్లో కూడా ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారు ప్రజాభిమానంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, వారు కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దొన్నగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుపొందుతారని, అదేవిధంగా బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా గెలిపించడానికి కూడా ప్రజల ఆమె అభ్యర్థిత్వం కూడా ఇక్కడ అన్ని విధాలుగా ప్లస్ అయింది. కాబట్టి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి తప్పనిసరిగా పశ్చిమ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ సాధిస్తారని మేము అందరం ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. థ్యాంక్ యూ. సమన్వయకర్త శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు వీధుల్లోనే వెళ్తున్నట్లయితే మేము జస్ట్ ఏమీ అనకుండా జస్ట్ దండం పెట్టినప్పుడే వాళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోటేస్తామమ్మా, మాకు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం 100% అందుతుంది, ముందు ఎప్పుడూ కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సంక్షేమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. దీనికి మేము అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు హర్షధ్వానాలతో మాకు వ్యక్తం చేయడంతో మేము చాలా సంతోషంగా ఈ ప్రచారం ముందుకు సాగిస్తున్నాము. అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మేము కలిసి ఒకసారి రానున్న ఎలక్షన్స్లోనే మాకు సపోర్ట్ చేయమని అందరినీ కూడా మేము అడగడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు చేసినప్పుడు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులందరూ తొలగించి ప్రజలకన్నీ కూడా ఏమైనా పెన్షన్స్ రాకపోయినా ఏం రాకపోయినా కూడా మేము వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇప్పించే కార్యక్రమం కానీ, రోడ్లు కానీ మ్యాక్సిమం 85% వరకు కూడా ఈరోజు రోడ్లు కాలువలు కూడా కంప్లీట్ అయ్యాయి. మరి నేను వచ్చిన తక్కువ కాలంలో ఈ 17-18 నెలల్లో సుమారుగా 225 కోట్లు ఈరోజు వర్క్లు ఈ 14 వార్డుల్లో చేయడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, సంక్షేమం అయితే ప్రతి వార్డుకి మినిమం 10 కోట్లు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా అన్ని సచివాలయాలకి ప్రతి వార్డులోని కూడా 10 కోట్ల వరకు ఈరోజు సంక్షేమ పథకాలు రావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. చాలామంది ఈ సైలెంట్ ఓటింగ్ కూడా ఉంది, ఆ సైలెంట్ ఓటింగ్ కూడా రేపు ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. 175 తప్పకుండా వస్తాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. రాజకీయాల్లో పార్టీలు మారడం వల్ల కార్యకర్తలకు గానీ, ద్వితీయ శ్రేణి నాయకులకు గానీ ఒరిగే ప్రయోజనం శూన్యమని మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు గుంటూరు నరసింహమూర్తి అన్నారు. ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతూ తన రాజకీయ అనుభవ పాఠాల నుంచి నేర్చుకున్న గుణపాఠం ఏ పార్టీ వలన తనకు గానీ, తన నియోజకవర్గం పెందుర్తికి గానీ ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వలస పక్షులైన పంచకర్ల, సీఎం రమేష్లకు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్థానికులు మద్దతు ప్రకటించవద్దని హితవు పలికారు. ఎటువంటి మంచి జరగాలన్నా స్థానికుడైన ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజ్ని గానీ, స్వతంత్ర అభ్యర్థి అయినా తనను గానీ ప్రోత్సహించాలి తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల వేషగాళ్ల మాటలకు మోసపోద్దని సూచించారు. ఈ నెల 19వ తేదీ తన అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అందరూ కూడా ఈ కండువాలు మార్చుకోవడం చాలా సాంప్రదాయం తప్పు. నాయకులు కూడా వెళ్ళేవాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎక్కడైనా 2 నెలలు 4, ఎక్కడైనా 2 నెలలు 6 ఉండవు. అది నేను స్వచ్ఛంగా చూశాను, అనుభవించాను, బాధపడుతున్నాను, బాధతో ఆక్రోషంతో ఉన్నాను. దయచేసి అలాగే ఎవరు పార్టీలు మారకండి, మీ పార్టీల్లో మీరు ఉండండి, ఏ పార్టీకి వెళ్ళకండి. మీరు వీలైతే మన పార్టీ పెందుర్తి పార్టీ, మన పార్టీలో ఎవరైనా చేసి నాకు మద్దతు ఇవ్వండి, కానీ అనవసరంగా అక్కడికి వెళ్ళి నవ్వుపాలు అవ్వకండి. గురించి చెప్పాను. కొల్లేరు సరస్సు మచిలీపట్నం దగ్గరలో ఉంది. నేను మా సోదరుడు వాళ్ళ
మదర్ అలా మిస్సెస్ గారు మదర్ చనిపోతే ఇద్దరం కలిసి వాళ్ళు ఉంటున్నప్పుడు కొన్ని మాటలు అతను చెప్పిన మాటలు పుస్తకాల్లో చదువుకున్న మాటలు ఎక్కడి నుంచో ఏ దేశం నుంచో ఆ టైం కూడా వస్తాయి, ఆ టైంకి అలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ వలస పక్షులు అనకాపల్లి పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి పార్లమెంట్కి తీసుకుందాం మనం. ఎంతమంది వలస పక్షులు వచ్చారు? అసలు సీఎం నరేంద్రకి అసలు ఆలోచన ఉందా? దశ ఉందా, దిశ ఉందా, ఏది ఉంది? ఓన్లీ మోడీ దశ, మోడీ జపం, డబ్బు, ఆదాని డబ్బు అంతే. అలాగే నన్నే చూడడం తప్ప వలస పక్షుల గురించి ఆలోచించకండి. మీ చావుకపోతే మేము వస్తాం, మా చావుకపోతే మీరు వస్తారు. ఇది మన కుటుంబం, పెన్నుంటి కుటుంబం, నియోజకవర్గం కుటుంబం. పెద్దలందరూ ఆలోచన చేయాలా. పెన్నుంటి నియోజకవర్గం ప్రాంతీయ ఓటర్ల మహాశైలు అందరికీ విజ్ఞప్తి, అధిపరాజు వేసుకోండి, నాకు వేసుకోండి, వలస పక్షులకు వేయకండి, వలస పార్టీలకు వేయకండి. ప్రజారాజ్యం వచ్చి కాంగ్రెస్ పార్టీ దెబ్బ తగిలింది, అదేవిధంగా జనసేన పార్టీ వచ్చి వైఎస్ఆర్ పార్టీ దెబ్బ తేలవచ్చు, తెలుగుదేశం పార్టీ దెబ్బవచ్చు. ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ అయితే నేను రెడీ గెలిచిన తర్వాత పెందుతులో ఎవడైనా ఒకసారి ఎమ్మెల్యే. నేను ఎక్కువగా మాట్లాడిన 3 ముక్కలు నాకు శ్రోతలు చాలామంది చెప్పారు. అలా మీరు చెప్పిన మీరు ఏదైతే ఫాలో అవ్వమంటారో ఆ ఫాలో అవుతుంది. నేను 8వ తారీఖు 10:19 తల్లిపల్లి మా నాన్నగారు స్వగ్రామనందు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 12 గంటల లోపు మనం నామినేషన్ దాఖలు చేయాలి. ప్రకారంగా ఎంత ఉన్నారో అంతే ఉంటుంది. పార్టీ టికెట్ ఉండకపోవచ్చు, కానీ ఉండేది మాత్రం ఇండిపెండెంట్ క్యాండిడేట్. మన దాంట్లో పెందుర్తి నియోజకవర్గం, మన పార్టీ పెందుర్తి నియోజకవర్గం పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవాసుల సమ్మోహనాల నడుమ ఉత్సాహభరితంగా సాగుతున్న ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ప్రకాశం జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో జగన్ సమక్షంలో చేరిన వివిధ పార్టీ నాయకులు. జరగనున్న ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చిన ఎంపీ వైవి. స్థానిక రింగ్ రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సుబ్బారెడ్డి. ఇండోర్ స్టేడియం పేరు మీద గ్రౌండ్లో నిర్మాణాలు చేపట్టే విధానాన్ని విరమించుకోవాలన్న క్రీడాకారుల విజ్ఞప్తి. గాజువాక ఉడా కాలనీ వద్ద గల ఆదర్శ గ్రౌండ్ల వలన అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని వెల్లడించిన ఆటగాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉత్సాహంగా సాగుతున్న రంజాన్ పవిత్ర మాసం వేడుకలు. విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన కూడలిలో గల మసీదు నందు జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.